నమస్తే అండి. పందిరి బీర, చిక్కుళ్ళు, కాకర, దొండ అన్నీ పాకుతున్నాయి. నాకు సరిపోలేదని జస్ట్ ఇప్పుడే నేనే కట్టేశాను. ఇది కట్టేటప్పుడు వీడియో తీసి పెట్టమంటే మీ అంకుల్ రాలేదండి. ఇదిగోండి, పద్మాంటి ఎట్టా కడుతున్నావు అన్నారు. నేను ఈ స్టాండ్కి సపోర్ట్ చేసి ఇదిగోండి ట్యాగ్స్ ఉంటాయి కదా, ఈ ట్యాగ్స్ వేసేస్తున్నా. ఇట్లా ఇదిగోండి, ఇట్లా వేస్తే ఏమవుతుంది, కదలదు. ఈ పందిరి మట్టికి నేను ఫస్ట్ టైం వేసాను మన మిద్దె తోటలో. ఎప్పుడు వర్టికల్ పందిరే. ఈసారి బీరకాయలు, తమ్మకాయలు, కాకరకాయలు అన్నీ కాంచాలి, అందుకని వేసాను. నాకు వేసినాక అంకుల్ని అడిగాను, నాకు కొంచెం వీడియో తీసి పెట్టండి అని. వచ్చారు. ఇదిగోండి పద్మాంటి, నేను తెచ్చిన 100 కర్రలు అయిపోయినాయండి, ఇంకా 5 కర్రలు మిగిలినాయి. ఇదిగోండి కాకరకాయలు. ఇదిగోండి విత్తనానికి నేను దాచుకున్నా ఈ కాకరకాయ. నాకు కావాలి, తెల్ల కాకరకాయ అంటే నాకు చాలా ఇష్టం. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుంది. ఇలా సంచులు కుట్టేసుకుని, అబ్బా మీకు ఫ్రూట్స్ టాబ్లెట్ భలే పనిచేసినాయి. వెజిటబుల్ ఒక్కటి బళ్ళ ఎందుకేనో తెలీదు, మీకు చూపిస్తాను. అసలు ములగ చెట్టు పువ్వులు పూసినాయి. రాత్రి వర్షానికి ఒక సంచిడి పువ్వులు రాలిపోయినాయండి. తేనెటీగలు, తుమ్మెదులు. నేనైతే అసలు ఈసారి ములక్కాయలు 100 కాయలన్నా కాస్తే అందరికి పంచిపెట్టాలనుకున్నా. ఇవన్నీ ఇట్రండి, బీరకాయలు విత్తనానికి ఎట్ట ఉంచాను చూద్దురు. కానీ నాటు బీరకాయ ఎక్కడ దొరుకుతుంది, ఫస్ట్ మనం కోసుకుంటాం వద్దని. ఇదిగోండి వాళ్ళే సంచి తీసేసారు దీంట్లోంచి. ఇంతలావు అయితే కొట్టవు. ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి వంకరకాయ అయింది. ఫ్రూట్ ఫ్లై దాంట్లో పెడితే ఇట్లా అయింది. విత్తనానికి ఉంచుకున్నా 2 బీరకాయలు, 2 కాకరకాయలు. అటు పక్కకు రండి, అటు వెళ్దాం రండి. ఇక వాళ్ళ వంకాయలు అయితే 1 కిలో కోసాను. ఇటు రండి, పొట్లకాయలు చూపిస్తాను రండి, ఇటే వచ్చేయండి. అబ్బా పిచ్చికి పొట్లకాయలు భలే కాసినాయి. చిక్కుడుకాయలు కోసాను కదా మొన్న పిల్లలు ఉన్నప్పుడు. ఇదిగోండి నాకు విత్తనాలు కావాలండి, అందుకు ఉంచేసాను నేను. ఇదిగోండి ఇక్కడ చిన్న పొట్లకాయ. నా దగ్గర విత్తనం మిస్ అయిపోయిందాం అనుకున్నాను. ఇదిగోండి ఇక్కడ 2 కాసినాయి కొత్త. ఇదిగోండి పిచ్చి పొట్లకాయలు 2. ఇవన్నీ విత్తనాలేనండి, విత్తనాలకు కావాలి బాబు నాకు. మళ్ళీ ఎక్కడ పరిగెత్తనం. ఇవి అయితే ఎన్ని కోసుకుని తినేస్తున్నాను నేనే. భలే తీగ ఉన్నాయి ఈసారి. తీగండి అబ్బా, స్టార్ ఫ్రూట్లు గుత్తులే భలే హ్యాపీగా ఉంది. అసలు ఈ చిక్కుడుకాయలు ఒకటేంటి మన మిద్దె తోటలో. ఇగోండి ఇట్లా చూడండి, ఇగో అబ్బో ఈసారి ఏంటండి బాబు ఇట్టగా చేసినాయి స్టార్ ఫ్రూట్లు. ఇగోండి గుత్తులు లోపల చూడండి, పువ్వులు చూడండి. అబ్బా భలే కాసినాయి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నా ద్రాక్ష చూడండి ఈసారి ఎట్టగా వాకితుందో. అమ్మో జాగ్రత్త. అన్నీ మనకేమో ప్లేస్ తక్కువ, పద్మాంటికేమో ఆశేమో ఎక్కువ. దోసకాయలు కాంచుతున్నా ఈసారి. దోసకాయలకి ఫ్రూట్ ఫ్లై బ్యాగ్ పెట్టేసా. ఇదిగోండి ఇట్ట పెట్టేసా. రోడ్డు మీద దొరికిన దొండ చెట్టు పువ్వులు పోతున్నాయి, కాయగా మట్టికి మారట్లా. దీని గురించి రైతు గారిని అడగాలి. ఏదో దొరికిందని తెచ్చిపెట్టాను, వస్తున్నాయి కానీ రాలిపోతున్నాయి, బలం వేసిన ఉండట్లా. అబ్బా అసలు దానిమ్మకాయలు అమ్మో. ఇదిగోండి ఒకసారి చూడండి ఎన్ని పడ్డాయో. నేను ఇది కంపెనీ నుంచి తెప్పించాను, ఇటించి తీయండి. వెజిటబుల్ బళ్ళ ఫ్రూట్స్ మట్టికి పడి అబ్బా అసలు ఎన్ని ఉన్నాయో చూడండి, ఎట్ట ఎగురుతున్నాయో. నేను మన ఛానల్లో వీడియో పెట్టాను, ఆ సార్ దగ్గర నుంచి తెప్పించా. మొత్తానికి ఈ కాయలు అయితే నిలబడ్డాయండి ఈసారి. అటు గోరుచిక్కుడు విత్తనానికి ఉంచుకుంటానండి. మన ఇంట్లో మొలిసిన అయినా విత్తనానికి ఉంచుకుంటే సూపరు. అబ్బా ఇటు తిరగండి, నాకు ఇష్టమైన ఇటు రావాలి, నాకు ఇష్టమైన పూదానిమ్మ పూలు. అబ్బా ఎంత బాగా పూసినాయో.
మా ఊర్లో నా చిన్నప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ తోటలో ఉండేయండి ఈ పూదానిమ్మ. పద్దాకి పూదానిమ్మ అనుకుంటారేమో. దీని అందం వేరు, అందం అసలు చాలా ఉన్నాయి, భలే పూసినాయి. ఇదిగోండి వాళ్ళ షార్ట్ పెట్టాను నేను, రాలిపోతాయి వర్షానికి. భలే ఉంది. ఈ చిన్న పువ్వు కూడా ఎంత అందంగా ఉంటుందో చూడండి. పద్మండి ఇక్కడికి రండి, లక్ష్మీదేవికి పెట్టండి అన్నారు. అసలు గులాబీ పూలు ఏంటి ఒకటేంటి ఎంత బాగా పోస్తున్నాయో. పచ్చిమిరపకాయలు చూపిస్తాను, పచ్చిమిరపకాయలు చూద్దరు కానీ పదండి. ఎన్ని వంకాయలు కోసుకుంటున్నాను, ఎన్ని పచ్చిమిరపకాయలు కోసుకుంటున్నాను, అసలు గుత్తులు కాస్తున్నాయండి. ఇదిగోండి పచ్చిమిర్చి రౌండ్, ఇది మన ఇంట్లో విత్తనంతో పెట్టాను నేను. ఇగోండి పిల్లలకి బజ్జీలు వేద్దాం అనుకున్నాను, కుదరలేదండి. అబ్బా ఎంత బాగా కాసినాయండి, ఎంత బాగా కాసినాయి, ఎట్ట కాసినాయి చూడండి. గులాబీ పూలు చూపిస్తాను పదండి. పందిరి వేసాను, ఇప్పుడే వేసా పందిరి, పనులు చేసుకుని వచ్చి పందిరి వేసా. వంకాయలు కోసేసా. ఇదిగోండి గ్రీన్ మల్బరీ. మన ఇష్టం ఉన్నప్పుడు గ్రీన్ మల్బరీ పండుతుందో అని చూశాను కానీ పండల, ఇప్పుడు పండింది గ్రీన్ మల్బరీ. భలే ఉంటుంది, టేస్ట్ భలే బాగుంటుంది. ఇదిగోండి గులాబీ పూలు ఎంత బాగా పోతున్నాయి చూడండి. పూజ చేసేసుకున్న భగవంతుడికి నేను కోసుకున్న మందారాలు. భలే ఉంటుంది ఇది కూడా. అబ్బో భలే తీగ ఉందండి గ్రీన్ మల్బరీ. నిష్కం ఉన్నప్పుడు పండితే భలే ఉండేది. ఇది గ్రీన్ యాపిల్. ఇప్పుడు గ్రీన్ ఎల్లో అవుతుంది. అన్న యాపిల్ నేను డోర్ సెట్ యాపిల్ తెప్పించాలి, ఒక మొక్క చనిపోయింది నాకు. ఇదిగోండి ఫ్రూట్ ఫ్లైస్ మట్టికి బ్రహ్మాండంగా పడ్డాయి. బాబ్బా అసలు రేగ్గాయలు ఏంటండి బాబు, ఎంతలా అయినాయి, ఎంతలా ఉన్నాయి చూడండి. చాలా బాగా అయినాయి అండి, సూపర్గా ఉన్నాయి. అసలు ఈ దొండపందిరి చూడండి, అబ్బా ఎంత అందంగా ఉందండి. అసలు నిజంగా ఎన్ని కాయలు కాసిందో. అందుకు పందిరిని అట్ట కట్టాను, ఇప్పుడే కట్టుకున్నా. గులాబీ పూలు చూడండి, లక్ష్మణ ఫలం, జామకాయలు, గులాబీ పూలు అన్నీ బాగున్నాయి. ఏదో సరదాగా మీతో మాట్లాడాలనిపించింది. మన మిద్దె తోట చూపిస్తా. నేను చేసిన ఈ పేపర్ ఫ్లవర్స్ కట్ చేసేసాను, చూద్దురు కానీ. పద్మాంటి పాలకూర ఉందా అని అడిగారు. పాలకూర ఉంది, గోంగూర ఉంది, రండి. ఇదిగోండి పాలకూర వేసుకున్నా, ఇప్పుడే మొలిసినాయి పాలకూర. పుదీనా ఉంది. ఒకటేంటి మన దగ్గర ఆకుకూరలు అన్నీ ఉన్నాయండి బాబు, అసలు కొనకుండా చక్కగా సరిపోతున్నాయి. ఏమండి పీనట్ బటర్ పువ్వులు చూడండి ఎంత బాగా పూసినాయో, పసుపు రంగు, చాలా బాగా పూసినాయి పీనట్ బటర్. నా ములక్కాయలు కూడా బాగా వస్తాయండి ఈసారి, కొయ్యాలి. ఏదో మన మిద్దె తోట చూపించాలనిపించింది. ఇగో ఒక యాపిల్ మొక్క నాకు ఈ సంవత్సరం చనిపోయింది రీపాటింగ్ చేసినప్పుడు. అన్నీ నేను మీకు చెబుతాను కాబట్టి ఇది చెబుతున్నా, చనిపోయిందని. అందుకు మా తమ్ముడికి ఫోన్ చేశా, బాబు నాకు తెచ్చిపెట్టరా 2 మొక్కలు అంటే, అక్క తెచ్చిపెడతాను అన్నాడు. ఇటించి ఎడినం ఫ్లవర్స్ చూడండి, అబ్బా అసలు వీటి అందం అసలు ఏమని వర్ణించను నేను. మన మిద్దె తోటలో ఎడినం ఫ్లవర్స్ని బాబ్బా ఏమని వర్ణించను. ఎడినం ఫ్లవర్స్ని ఎంత అందంగా ఉన్నాయండి బాబు, ఎంత అందంగా ఉన్నాయండి, ఎంత అందంగా ఉన్నాయండి. నా ఫేవరెట్ అండి. అదిగోండి అక్కడ వైట్ పూసింది. అస్సలు ఏమని వర్ణించాలి, మీరే వర్ణించి కామెంట్స్ రాయండి. అసలు వంకాయలు నిజంగా ఈ గుత్తులు ఏంటండి, నిజంగా ఫ్రిడ్జ్లో ఉన్నాయండి. రాత్రికి అంకులకి క్యాలీఫ్లవర్ వంకాయ చపాతీలోకి మాకు ఇవ్వాలా. ఇక ఇక్కడతో ముగించేస్తా. ఇదిగోండి ఇదన్నీ కట్ చేసేసా. ఇదిగోండి గులాబీలు. నర్సరీ మేళా ఉంది, వస్తారా పద్మాంటి అన్నారు. వస్తానండి నర్సరీ మేళాకి తప్పకుండా. అసలు ఈ నిమ్మకాయలు అయితే బాబోయ్, అసలు పచ్చడి బట్టి ఇంకెన్ని కాయలు ఉన్నాయో చూడండి, ఎన్ని కాయలు నిమ్మకాయలు అసలు. అమ్మ ఇగోండి బాబాయ్, ఈ గులాబీ పూలు నేను చూడలేదండి, ఎంత అందంగా పూసినాయండి, ఎంత బాగున్నాయండి మొగ్గలు. ఇదిగోండి చిన్న కుండీలోనే చాలా హ్యాపీ. ఇదిగోండి ముళ్ళ వంకాయ
ఎంత బాగుంది విత్తనానికి. నేను కంపల్సరీ విత్తనాలు సేవ్ చేసుకుంటానండి. ఇగోండి రెండు ఇట్లా ఉంచుకున్నా, కావాలి ఇవి. చాలా బాగున్నాయి గులాబీలు. వాళ్ళ దొండ మొక్క గురించి ఇప్పుడే ఫోన్ చేస్తా. చాలా హ్యాపీ అనిపించింది మొక్కలను చూస్తుంటే, నిమ్మకాయలను చూస్తుంటే. ఓకేనా అండి? ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మీతో మాట్లాడాలనిపించి వచ్చానండి పైకి. అబ్బా అసలు నిమ్మకాయ సైజు చూడండి, బత్తాకాయ సైజు అంతా సూపర్ నిమ్మకాయ. ఇది తై నిమ్మ. 3 రోజులు అట్లా ఉంచేస్తే జ్యూస్ బాగా వస్తుంది. చాలా బాగుంది ఇది. ఈ రేపొద్దునకైతే ఇంకా బాగుంటుందండి. కోసేయమంటున్నారు మీ అంకులు. భలే ఉంది నిజంగా. మరీ పండిన తర్వాత బాగోదు, అట్లుంటేనే బాగుంటుంది. చాలా బాగుంది. ఎట్టయినానండి మిద్దె తోటలో కూరగాయలు పళ్ళు నిజం మన చిన్నప్పుడు తిన్న టేస్టే ఉంటున్నాయి. అసలు అంత హ్యాపీగా ఉంటున్నాయో. ఓకే, ఇరికైపోయిందండి మిద్దె తోట, కానీ తప్పదు, మంచి కూరగాయలు కాస్తున్నాయి. అబ్బా అదుర్సు జాంకాయ సూపర్. ఓకేనా అండి? ఉంటానండి. బాయ్ అండి. అటు చూడండి బెండెత్తనం ఎంత పెద్దగా అయిందో, ఎంత పొడవుందో, అసలు భలే ఉందండి.